అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చేది ఎప్పుడు? అమరావతి రాజధాని గెజెట్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుంది? కేంద్రానికి అమరావతి రాజధాని విషయం సంబంధం లేదా? సంబంధం లేదా అంటే సంబంధం లేదనే సోషల్ మీడియాలో వీడియోలు పుకార్లు చేస్తున్నాయి. ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టుకు కేంద్రం అమరావతి రాజధాని విషయం మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర పరిధిలోని అంశం, ఆ రాష్ట్రమే రాజధాని అనేది వాళ్ళే తేల్చుకుంటారు అని గతంలోనే కేంద్రం చెప్పడం కూడా జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో అమరావతి రాజధాని గెజెట్ విషయం పైన, చట్టబద్ధత పైన వీడియోలు పుంకాలుగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పెమసాని చంద్రశేఖర్ను విలేకరులు అడుగుతున్న ప్రశ్నకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీకు ఒకటి చూపించిన తర్వాత దీనిపై మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. చెప్తాను అదే పనిలో ఉన్నాం. సాధ్యమైన తొందరగా చేపిస్తాం, ఏదో టైంలో చేపిస్తాం. అదే పనిలో ఉన్నాం. నా ఒక్కటే నా డెసిషన్ కాదు కదా, చాలా మంది చాలా ఉంటాయి, చేపిస్తాం. ఏంటో అంశాలు మనకు ఆంధ్రలో అంశాలు ఏంటో చెప్పాలి కదా. అంటే క్లియర్గా మోడీ ప్రభుత్వం అమరావతి విషయంలో సహకరించడం లేదు అనే అనుమానం కలగకపోదా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో, మోడీ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లోనే స్పష్టంగా చెప్పారు, రాజధాని అనేది మాకు సంబంధమైన అంశమే కాదు, అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తుది నిర్ణయము, కేంద్రానికి సంబంధం లేదు అని పార్లమెంట్లో అఫిడవిట్ ద్వారా ఇచ్చింది. ఇప్పుడు మరి కేంద్రం ఎట్లా మళ్ళీ రాజధాని పైన చట్టం చేయడం ఏంటి? మాకు సంబంధం లేదు వాళ్ళే చెప్పినప్పుడు. చూశారుగా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలు చూశారు. పెమసాని చంద్రశేఖర్ గారిని విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం కూడా మీరు చూశారు. మరి అమరావతి రాజధానికి చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది? కేంద్రం చట్టబద్ధత ఇస్తుందా లేదా? కేంద్రం అమరావతి రాజధాని విషయంలో సుముఖంగా ఉందా లేదా? సుముఖంగా కేంద్రం లేదు అని గతంలో సుప్రీంకోర్టుకు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ చెప్తోందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. మరి అమరావతి రాజధానిపై చట్టబద్ధత వచ్చేది ఎప్పుడు? అమరావతి రాజధాని విషయంలో గెజిట్ను అప్రూవల్ కేంద్రమే చేయాలి. మరి అమరావతి రాజధాని విషయంపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతాము అని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కేంద్ర శివరామకృష్ణన్ కమిటీ అమరావతి రాజధానికైతే ఒప్పుకోలేదు, ఒంగోలు నాగార్జున సాగర్ మధ్యలో చూపించింది. మరి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఒక పక్క నూజివీడు అని ముందు చూపించాడు, నూజివీడు రాజధాని అని ప్రజలందరూ అనుకునేలా అటువైపు తిప్పాడు. తర్వాత అమరావతి రాజధాని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు అమరావతి రాజధాని 53,000 ఎకరాలు భూములు తొలి విడత సేకరించారు. మలి విడతలో మళ్ళీ 53,000 ఎకరాలు సేకరించాలని అంటున్నారు. మొదటి విడతలోనే భూమి సేకరించిన రైతులకు ఇప్పటివరకు న్యాయం చేయలేదు, ఫ్లాట్లు వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇవ్వలేదు. మళ్ళీ రెండోసారి భూసేకరణ అంటే రైతులు ఆడ ఒప్పుకోవట్లేదు. ఒక పక్క వరదలకు వచ్చిన నీళ్లు, మరో పక్క వర్షాలకు వచ్చిన నీళ్లు అమరావతి భూముల్లో నిలిచిపోతే ఆ నీళ్లను కంటిన్యూగా మోటార్లు పెట్టి తోడించడానికే వేల కోట్లు ఖర్చు అవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమరావతి రాజధానిపై ఎన్నో గందరగోళాలు. ఇప్పటికే దాదాపు 70,000 కోట్ల పైనే అప్పు చేయటం జరిగింది అమరావతి రాజధానిపై. కేంద్రం కూడా కొంత 11,000 కోట్లు 15,000 కోట్లు సహాయం కూడా కేంద్రం కూడా చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిపైన కూడా గెజెట్ నోటిఫికేషన్, చట్టబద్ధత అమరావతికి ఎప్పుడు వస్తుంది అనే దీనిపైన సోషల్ మీడియాలో పుంకాలుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. మేము కూడా అదే పనిలో ఉన్నామని కేంద్ర మంత్రి పెమసాని చెప్తున్నారు. మరి ఇది ఎప్పటికీ చట్టబద్ధత వస్తుంది? గతంలోనే కేంద్రం సుప్రీంకోర్టుకు మాకు సంబంధం లేదు అమరావతి రాజధాని విషయం, అది రాష్ట్ర పరిధిలోని అంశం అని చెప్పినప్పటికీ మరి అమరావతి రాజధానిపై చట్టబద్ధత వచ్చేది ఎప్పుడు? చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటాడు? అమరావతి రాజధాని ఈ గందరగోళం ఏంటి? ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.